ఐటీ కంపెనీల పేరుతోని బిల్డర్స్‌కి భూములు కేటాయిస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎకరం 99 పైసలకి, ఇంకా ఎకరం నామినల్ రేటుకి ఇట్లా రకరకాల పేరుతోని ఐటీ కంపెనీలు ఉపాధి, ఉద్యోగాలొస్తాయి యువతకి అనే ఒక పేరు పెట్టి బిల్డర్ కంపెనీకి కేటాయిస్తుంది. వాళ్ళు బిల్డింగ్‌లు కట్టుకొని కిరాయిలకి ఇస్తారు అని చెప్పి ఒక వార్తను రాసింది. దీనికి సంబంధించిన జీవోలతో సహా వీళ్ళు మెన్షన్ చేస్తూ రాశారు. భవనాలు కట్టే కంపెనీలకు భూపంజారం, ఐటీ ముసుగులో రియల్ లూటీ. కోట్లల్లో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు. దీని వెనక ప్రభుత్వ కీలక నేత పాత్ర. క్యాంపస్ నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు అప్పనంగా భూ కేటాయింపులు. వేల కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే. అందులో 55% క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే. ఇవి కాకుండా పెట్టుబడులు 60 నుంచి 70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాల్లోకే. తాజాగా కే రహేజా గ్రూప్నకు విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకే కేటాయింపు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి. బెంగళూరు చెందిన సత్వాకు 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్ల కేటాయింపు. మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ తీసుకోవడానికి పచ్చజెండా. కపిల్ చిట్ ఫండ్స్, జీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ వ్యాపారం. ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో 10 ఎకరాల కేటాయింపు. రియల్ ఎస్టేట్ సంస్థ ఊర్సాకు కారు చౌకగా భూములు ఇస్తూ గతంలో మంత్రివర్గం నిర్ణయం. విలువైన ఏపీఐసి భూములు ప్రైవేట్ పార్కుల పాలసీ పేరిట అడ్డగోలుగా కేటాయింపులు. బాబు సర్కార్ భూదాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు. ఇది కే రహజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలోని మధురవాడలో ఐటీ హిల్ 3లో 99 పైసలకి 27 ఎకరాల 10 కుంటల భూమి కేటాయించారు. 99 పైసలు ఎకరం. దానికి సంబంధించిన జీవో నెంబర్ 56. ఇది ఇట్లాంటి జీవోలు ఇంకొన్నాయి. ఇది 1375 కోట్ల భూమిని కేవలం 99 పైసలకి ఉద్యోగాలు ఇచ్చేది ఐటీ కంపెనీలు, ప్రోత్సాహకాలు రియల్ ఎస్టేట్ సంస్థలకు. ఇది రహేజాకి సంబంధించి 56వ జీవో నెంబరు. 1375 కోట్ల రూపాయలు చేసే భూమిని 27 రూపాయలకి ఇచ్చారు. 99 పైసలకి 27 ఎకరాలంటే 27 రూపాయలకి ఇచ్చారు. దీన్ని అసలైన విధ్వంసం అంటే ఇది అని చెప్పి ఈరోజు ప్రజలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అంటే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ఎవరైతే ఉన్నారో బుద్ధిజీవులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా విధ్వంసం అని కూటమి, చంద్రబాబు నాయుడు గారు, ఆయన సమర్థించే మీడియా పదే చెప్తుంది కదా, దీన్ని విధ్వంసం అంటారు. 1375 కోట్ల రూపాయల భూమిని 27 రూపాయలకి ఇటువంటి విధ్వంసం, వికాసం. ఎవరికి వికాసం, ఎవరికి విధ్వంసం? ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి వికాసం కాదు, విధ్వంసం. రహేజా కంపెనీకి వికాసం, దాన్ని కేటాయించడం కోసం తపన పడే నాయకులకి వికాసం తప్ప ఇది ప్రజలకు, రాష్ట్రానికి వికాసం అయింది కాదు. ఇది 1375 కోట్లకు సంబంధించి 1500 కోట్ల భూమిని సాత్వాకు 45 కోట్లకి కేటాయింపు. రియల్ ఎస్టేట్ కంపెనీకి మధురవాడలో విలువైన స్థలం. ఇది ఒక జీవో ఇచ్చారు. ఇది 1500 కోట్ల రూపాయలు 45 కోట్లకి. ఇది ఒక రకమైన విధ్వంసం. కపిల్ చిట్ ఫండ్కు జీవో నెంబర్ 26 పేరుతోని ఇచ్చారు. ఇదొక రకమైన విధ్వంసం. కపిల్ చిట్ ఫండ్స్ అనే సంస్థకి ఇది ఇచ్చారు. ఇది ఏఎన్ఎస్ఆర్ అని ఒక కంపెనీకి జీవో నెంబర్ 26. ఇట్లా దీనికి ఐటీ అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్పేది ఏంటంటే ఐటీ కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఆ ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ కిరాయికి తీసుకోవాలి. ఈ రహేజా కంపెనీ కానీ, కపిల్ చిట్ ఫండ్స్ కానీ, సాత్వా కానీ, ఊర్సా కానీ, లేకపోతే ఇంకా ఉత్తుత్త కంపెనీలు, లేని కంపెనీలు ఏదైతే భూములు కేటాయిస్తారో ఈ భూముల వెనక కిడ్ ప్రోకో ఉంది. ఈ కంపెనీలకు ఇచ్చే వ్యవహారం 99 పైసలకు ఉచితంగా ఇచ్చే భూముల వెనక పెద్ద ఎత్తున కిడ్ ప్రోకో ఉంది. ఐటీ పేరు చెప్పి వాళ్ళకి భూములు కేటాయించి వాళ్ళు పెద్ద హైరైజ్ బిల్డింగులు కట్టుకొని దాంట్లోకి ఐటీ కంపెనీలో వ్యాపారాల కోసం వచ్చే సంస్థలకు కిరాయికి ఇస్తారు. ఇప్పుడున్న పార్టీలకో, నాయకులకో పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఇన్కమ్ వచ్చేలాగా ఒక కన్స్ట్రక్షన్ పెట్టుకుంటున్నారు. ఒక ఆస్తిని సంపాదించి పెట్టుకుంటున్నారు. దీని వెనక పెద్ద ఎత్తున కిడ్ ప్రోకో ఉందని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ భూములు కేటాయించి కిడ్ ప్రోకోలో దాంట్లో ప్లాట్లు ఇస్తారా, మరి ఆ బిల్డింగ్లలో కొంత వాటా తీసుకుంటారా కానీ అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది ముమ్మాటికి విధ్వంసమే. రియల్ ఎస్టేట్ పేరుతో, ఇదే ఐటీ పేరుతో రియల్ ఎస్టేట్ వాళ్ళకి, బిల్డర్స్కి భూములు ఇస్తే ఆ బిల్డర్లు ఎక్కడ ఉద్యోగాలు ఇస్తారు? ఇస్తే తూడిచే ఉద్యోగాలు, దాంట్లో అటెండర్ ఉద్యోగాలు ఇస్తారు. ఆ బిల్డింగ్కి సెక్యూరిటీగాను, వాచ్మెన్ ఉద్యోగాలు,
లేదా బిల్డింగ్లు హౌస్ కీపింగ్ ఉద్యోగాలు ఇస్తారు. అంతకంటే వాళ్ళు ఇచ్చేదేం లేదు. అక్కడికి వచ్చే ఐటీ కంపెనీలు కిరాయికి తీసుకుంటాయి. ఆ కిరాయికి తీసుకునే ఐటీ కంపెనీ ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇంకెక్కడొస్తాయి ఐటీ ఉద్యోగాలు? ఎక్కడొద్దు ఉపాధి? మళ్ళీ వీళ్ళకి ఏదైతే 99 పైసలకు భూములు కేటాయించిన వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇంకా నీళ్లు, భూమితో పాటు నీళ్లు, ఇంకా కరెంటు, ఇంకేదైనా కావాలంటే చౌకగా కారు చౌకగా ఇచ్చే కార్యక్రమం. ఇది కాదు మీరు చేయాల్సింది. మన రాష్ట్రానికి సంబంధించిన యువత, ఐటీ నిపుణులు ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఇవ్వాలి భూములు. వాళ్ళకిస్తే మీకు వాటాలు రావు. అందుకే ఇవ్వట్లేదు అనేది యువత మాట్లాడుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తే మీకు వాటాలు వస్తాయి. ఆ వాటాలతోనే చిరకాలం ఉండొచ్చు. అదే స్టార్టప్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు వాటాలు ఇయ్యరు. కానీ ఈ రాష్ట్రానికి సంపదనిస్తారు. ఈ రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగాలు ఇస్తారు. ఈ రాష్ట్రానికి ఒక ఆస్తిని సంపాదించి పెడతారు. ఆ స్టార్టప్ కంపెనీలు పెట్టాలనే యువత ఉత్సాహం, ఇనిషియేషన్ ఉంటుంది, వాళ్ళకి పట్టుదల ఉంటుంది, వాళ్ళు దాన్ని నిలబెడతారు. కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు మీరు. దీని వెనక పెద్ద ఎత్తున కరప్షన్, పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది అనేది ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. రైట్. లూత్రాకు మరో 1,15,00,000 ఫీజు అట. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు ఫీజుల చెల్లింపుల జాతర కొనసాగుతూనే ఉంది. రాజకీయ కేసులకు ఇప్పటికే లూత్రాకు ప్రజాదానాన్ని కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా సోమవారం మరో 1,15,00,000 రూపాయల ఫీజును చెల్లించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ 2 జీవోలు జారీ చేశారు. మద్యం అక్రమ కేసులో ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించేందుకు 65 లక్షలను, మద్యం అక్రమ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిఐడి తరఫున వాదనలు వినిపించినందుకు లూత్రాకు 20 లక్షల ఫీజులుగా చెల్లించింది. వీటికి 10% క్లర్కేజీ కలిపి మొత్తం 1,15,00,000 రూపాయలు చెల్లించింది. గత కొన్ని నెలల్లో లూత్రాకు దాదాపు 5,11,00,000 కేవలం రాజకీయ కేసుల వాదనలు వినిపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ప్రజాదాన్ని చెల్లించింది. ఇవి కాకుండా గత నెల 17న 2 జీవోల ద్వారా చెల్లించిన ఫీజులు 2,03,00,000 కలిపితే లూత్రాకు చెల్లించిన ఫీజులు మొత్తం 7,15,00,000. మొత్తం 8,29,00,000 ఇప్పటివరకు చెల్లించారట. కింద ఇచ్చారు. సిద్ధార్థ లూత్రా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పోతే ఆయన తరఫున వాదించి 56 రోజుల తర్వాత బెయిల్ తెచ్చిన సిద్ధార్థ లూత్రా చంద్రబాబు నాయుడు గారు ఆస్థాన న్యాయవాది. ఆయన అది అందరికీ తెలిసిందే, జగమేశ్వర సత్యమే. ఆయనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పర్సనల్ కేసులు తో పాటు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పెట్టిన కేసులకి అడ్వకేట్ జనరల్ ఉంటారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇస్తారు. అయినా కానీ ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూత్రాని స్పెషల్ ఫ్లైట్లో పట్టుకొచ్చి వాదనలు వినిపించి మరి ఈ వాదనల వల్ల, ఈ కేసుల వల్ల ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకు ఏమొస్తుంది? ఏం రాదు. వచ్చేది ఏం లేదు, సున్నా. మీకేమన్నా వస్తే పొలిటికల్ ప్రయోజనం వస్తుంది తప్ప 8,29,00,000 ఇచ్చారట. అదే మహిళలకు 1,500 రూపాయలు నెలకి ఇస్తా అని ఉచితంగా హామీ ఇచ్చారు. ఏది లేదు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అన్నారు, లేదు. ఇట్లాంటి అనేక పేద ప్రజలకి హామీలు ఇచ్చారు. హామీలు గాలి కుదిరి ఇట్లాంటి మీ వ్యక్తిగత పట్టుదల కోసం, మీ రాజకీయ ఎజెండాల కోసం ప్రజల డబ్బును తీసిపోయి అడ్వకేట్లకి, ప్రజల డబ్బులను తీసిపోయి ప్రకటనలకి, ప్రజల డబ్బులను తీసిపోయి ఇంకా ఏ కాడికి వచ్చిందంటే నిన్న మొన్న సత్యసాయి బాబాకు సంబంధించి 100వ జయంతి ఉత్సవాలు జరిగింది. దానికి కూడా ఒక పేజీ యాడ్ వేశారు అన్ని పేపర్లు. దానికి కూడా ప్రభుత్వం డబ్బులతో వేస్తే ఏంటి, పార్టీ పరంగా ఇంకోటి ప్రభుత్వ పైసలతోని అధికారికంగా డబ్బులు పెట్టి యాడ్లు వేశారు. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం.